వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో ఒక ఫ్యాన్ షేప్లో మనం అంటే ఫ్లవర్ షేప్లో కూడా కనిపిస్తుంది. దాన్ని చేయడం మనం కొంచెం ఫ్యాన్ షేప్లో కట్ చేసి దాన్ని ఫ్లవర్ లాగా అరేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకొకటి కూడా సేమ్ అలాగే కట్ చేసి తీస్తున్నాను. సో దీన్ని స్లాంట్గా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క దాన్ని ఈ బ్యాక్ సైడ్లో కొంచెం గ్యాప్ వదిలేసి ఓకే, చిన్న చిన్న వేరియేషన్స్ వల్ల మనకు డిజైన్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి 5 పీసులు పడతాయి మనకి. ఓకే, సో రెండో సెట్. సో ఇవి కూడా స్లిట్స్ మనం పల్చగా వేయాలి, అంటే ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా వచ్చే విధంగా చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి. మనం కొద్దిగా ప్రెస్ చేసినప్పుడు బాగా విచ్చుకుంటాయి అన్నమాట, స్ప్రెడ్ అవుతుంది అన్నమాట అది. ఓకే, సో ఇలా స్ప్రెడ్ చేయాలి. సో అదొక సెట్. ఇలా ఒకదాని పక్కన ఒకటి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో సో ఇక్కడ స్టెమ్ వచ్చేసి మనం సో కీరాలోంచి కొంచెం క్రాస్గా తీసుకున్నాం. ఓకే, ఇలా నెక్స్ట్ దాని పక్కనే ఇంకొకటి కూడా
వీటికి బ్యాక్ సైడ్ ఉన్న కొంచెం ఇది ఫ్లెష్ తీసేస్తే అది కొద్దిగా ఫ్లాట్గా అవుతుంది మనకి. రైట్. సో మధ్యలో చెర్రీ టొమాటో, ఓకే. సో ఇలా సింపుల్ డిజైన్స్ తోటే మనం అందమైన ప్లేట్ గార్నిష్ని కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.